అంతర్జాతీయ పరిణామాలు రూపాయిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. నిన్న ఫోరెక్స్ మార్కెట్లో రూపాయి మార్కం రేటు ప్రారంభంలో 68.76 దగ్గర ప్రారంభమైన ఓ దశలో 68.86కు పడిపోయింది. 2013 ఆగస్టు 28 తర్వాత డాలర్తో రూపాయి మార్కం రేటు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఇది మరింతగా దిగజారే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 3 నెలలుగా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్న రూపాయి మారకం విలువ మరింత క్షీణించనుంది. ఆర్బీఐ ప్రయత్నాలు ఫలితాన్నివ్వకపోగా అమెరికా పరిణామాలు రూపాయిని మరింత కుంగదీస్తున్నాయి. ట్రంప్ గెలుపు అనంతర పరిణామాలతో డాలర్ 13 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలతో పాటు వడ్డీ రేట్ల పెంపునకు ట్రంప్ ఆసక్తి చూపుతారన్న సంకేతాలతో వర్ధమాన మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు బయటికి వెళ్లిపోతున్నాయి. ఈ ప్రభావంతో అమెరికా డాలరు బలపడి మిగతా దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. ప్రవాసీయుల విదేశీ కరెన్సీ డిపాజిట్ల ఉపసంహరణలు రూపాయి పతనానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 8వ తేదీ నుంచి మన మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. పెద్ద నోట్ల రద్దు, ట్రంప్ విజయం ప్రభావంతో పాటు విదేశీ మదుపర్లు భారీగా నిధులు వెనక్కి తీసుకుంటుండడం సూచీల డీలాకు కారణమవుతోంది. ఈ కారణాలతో రూపాయి మారకపు విలువ జీవితకాల కనిష్టానికి 68.86కు పడిపోయింది. ఆర్బీఐ జోక్యంతో కాస్త కోలుకొని ఆఖరుకు 68.73 వద్ద స్థిరపడింది. మరికొన్ని రోజుల్లో 70కు పడిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్టోబరులో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, నోట్ల రద్దుతో బ్యాంకు డిపాజిట్లు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలతో ఆ దిశగా చర్యలు ఉండవన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2015 నుంచి ఇప్పటి వరకు 175 బేసిస్ పాయింట్లు ఆర్బీఐ తగ్గించడంతో దేశీయ బాండ్ల ప్రతిఫలాలు గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు మళ్లీ కీలక రేట్లలో కోత విధిస్తే ఇక్కడ బాండ్ల మార్కెట్ల నుంచి భారీగా నిధులు తరలిపోయే అవకాశం ఉంది. రూపాయి మరింత బలహీనపడడానికి ఈ పరిణామం దోహదం చేస్తుంది. అందుకే వడ్డీ రేట్లపై కోత లేకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.